Hi everyone, this is the second video of SQL Hacker Rank series. Previous video lo మనం క్వైరీ రాసాం. సో సేమ్ ఈ క్వైరీ కూడా అలానే ఉంటుంది, కానీ చిన్న డిఫరెన్స్ ఏంటంటే అన్ని కాలమ్స్ రిట్రీవ్ చేసే కన్నా ఇక్కడ నేమ్ అన్న కాలమ్ మాత్రం రిట్రీవ్ చేయాలి. సో క్వశ్చన్ అలాగే అడిగారు అనమాట. సో క్వైరీ ది నేమ్ ఫీల్డ్ ఫర్ ఆల్ అమెరికన్ సిటీస్ ఇన్ ది సిటీ టేబుల్ with populations larger than 1,20,000 and the country code is USA. So same query వస్తుంది, డిఫరెన్స్ అలా స్టార్ పెట్టాం ఇందాక సిటీ వేర్ పాపులేషన్ గ్రేటర్ దెన్ 1,20,000 and country code equal to USA. సో ప్రీవియస్ క్వైరీ మనం ఎలా రాసాం, స్టార్ పెట్టి. సో ఇక్కడ వాళ్ళు ఏం అడుగుతున్నారంటే ఓన్లీ నేమ్ ఫీల్డ్ మాత్రమే కావాలంట. సో ఓన్లీ సిటీస్ కావాలి. సో దిస్ ఈస్ ద అవుట్పుట్. సో ఇక్కడ మనం ఏం చేసాం, సెలెక్ట్ కాలమ్ నేమ్ ఫ్రమ్ టేబుల్ వేర్ కండిషన్స్, వాళ్ళు అడిగిన కండిషన్స్ పెట్టాం. పాపులేషన్ లార్జర్ దెన్ 1,20,000 అంటే పాపులేషన్ గ్రేటర్ దెన్ 1,20,000 అండ్ కంట్రీ కోడ్ యూఎస్ఏ ఉండాలి, అండ్ కంట్రీ కోడ్ ఈక్వల్ టు యూఎస్ఏ.